కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల నిరసనకారులు హామిల్టన్ హాల్ను ఆక్రమించడంతో ఉద్రిక్తత నెలకొంది. కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తకరంగా మారాయి. గత కొన్ని రోజులుగా విద్యార్థులు అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి. వర్సిటీ ప్రాంగణంలో 120 మంది నిరసనకారుల శిబిరాలను తొలగించడానికి విద్యార్థులు నిరాకరించారు. దీంతో నిబంధనలను ఉల్లంఘించిన వారిని సస్పెండ్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని హామిల్టన్ హాల్ను విద్యార్థులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. 1968లో జరిగిన పౌర హక్కుల ఉద్యమంలో వియత్నాం యుద్ధ వ్యతిరేక ఆందోళనలో ఈ హాల్ కీలక పాత్ర పోషించింది. హామిల్టన్ హాల్కు హింద్ రజబ్ హాల్గా విద్యార్థులు పేరు మార్చారు. గాజాలో ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన 6 ఏళ్ల రజబ్ పేరును దీనికి పెట్టారు. ఈ సందర్భంగా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ విద్యార్థుల హామిల్టన్ హాల్ను ఆక్రమించడం పూర్తిగా తప్పుడు పని, శాంతియుత నిరసనకు ఇది పద్ధతి కాదని అధ్యక్షుడు జో బిడెన్ విశ్వసిస్తున్నారని అసోసియేట్ ప్రెస్ స్పష్టం చేసింది.